బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లి నివాసంలో 2 గంటలకు భేటీ ప్రారంభమైంది. పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ, నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల కేటాయింపు సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు గులాబీ దళపతి. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు మండలి, శాసనసభ పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించి పార్టీ కేడర్ బలాన్ని భారీగా పెంచాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతి ఇంటికి గులాబీ జెండాను తీసుకెళ్లేలా పటిష్టమైన కార్యాచరణను ఈ భేటీలో సిద్ధం చేయనున్నారు. డిజిటల్, ఆఫ్లైన్లో కూడా సభ్యత్వాల ద్వారా పార్టీ సభ్యత్వంతో పాటు కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అటు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. కేవలం రాష్ట్ర స్థాయి అంశాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయిలోని స్థానిక సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. రైట్, బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, సత్యేంద్ర రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్రమణ, మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవతాచారి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలు అంశాలపైన ప్రత్యేకంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన సభ్యత్వ నమోదు, అంతేకాకుండా ఏదైతే ఖాళీగా ఉన్న ఇన్ఛార్జీల నియామకాలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యత్వ నమోదు మొన్న ఏదైతే రజతోత్సవ ముగింపు సమావేశం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఆ అంశాలకు అనుగుణంగా ఇవాళ మరోసారి ఈ సమావేశంలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. సభ్యత్వానికి ఆన్లైన్ లో, ఆఫ్లైన్ 2 రకాలుగా సభ్యత్వ నమోదు చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా మరొకసారి కూడా సభ్యత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి గడపకు బీఆర్ఎస్ పార్టీ కట్టాలి. ఇప్పటికే గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉన్న నేపథ్యంలో సభ్యత్వం కూడా అదే తరహా చేయించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది కనుక ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ తరహా సభ్యత్వ నమోదులో కూడా మనం క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరో రకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యవర్గ సమావేశం, అంటే ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశం తప్ప మిగతా అన్ని కూడా మొన్ననే రద్దు చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశాలకు సంబంధించి కావచ్చు, కమిటీలకు సంబంధించిన అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. కమిటీల విషయంలో ఎలా ముందుకెళ్లాలి, కమిటీలకు సంబంధించి ఏ ఆస్పెక్ట్ లో కమిటీలు ఏర్పాటు చేయాలి, ఆ గ్రామ స్థాయిలో ఏ విధంగా ఉండాలి, మండల స్థాయిలో ఏ విధంగా ఉండాలి, జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా ఉండాలి అంశం పైన కూడా అధినేత కేసీఆర్ ముఖ్య నాయకుల సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క ఇన్ఛార్జీల నియామకం కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు లేరు, కొంత షఫ్లింగ్ జరిగింది. ఈసారి ఆ ఇన్ఛార్జీల నియామకం కూడా పటిష్టంగా ఉండాలి. ఏదైనా పార్టీ పిలిపిస్తే గ్రౌండ్ వరకు, అంటే గ్రామ స్థాయి వరకు కూడా చేరుకోవాలి. గ్రామ స్థాయిలో కూడా ఆందోళన చేయాలి. ఇతరత్తా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవమానిస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు, ప్రభుత్వం చేస్తున్న అనేక దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ ఎక్కడికక్కడ నిలదీసేందుకు గ్రామ స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు కూడా పటిష్టమైన
ప్లానింగ్ తో వెళ్ళాలి కనుక ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కీలకమైన కార్యవర్గ కూర్పు పైన కూడా అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తుంది. ఇందులో ప్రధాన అంశాలను ఇటు సభ్యత్వం, అటు మా ఇన్ఛార్జ్ నియామకం, ఇటు పార్టీ కమిటీలకు సంబంధించి అన్ని అంశాలను ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. సభ్యత్వానికి సంబంధించి ఈ సమావేశంలోనే అధినేత కేసీఆర్ సభ్యత్వాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఇటు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఉండాలా లేదంటే ఆఫ్లైన్ లో ఉండాలనే అంశం పైన కూడా అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించి అధినేత ముఖ్య నాయకుల సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. సురేష్, అంటే ఇంకెంతసేపట్లో ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది? ఆ తర్వాత ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఆ విషయాలకు సంబంధించి, ఏ అంశాలకు సంబంధించి చర్చించారు, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్గా చెప్పే అవకాశం ఏమైనా ఉందా? బేసిక్ గా కేసీఆర్ సమావేశాలంటే ఖచ్చితంగా కులంకుశంగా పూర్తి విశ్లేషణాత్మకంగా ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా ప్రతి అంశం పైన కూడా అధినేత చర్చించి నిర్ణయాలు తీసుకోవాలంటుంది కనుక గత సమావేశాలు అనేక సందర్భాల్లో చూసిన సందర్భం గంటల తరబడి ఉంటుంది. ప్రతి సమావేశంలో కూడా క్షేత్రస్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్నిటికీ కూడా ఒక క్లుప్తమైన సమాచారంతో వాళ్ళ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా గ్రామ స్థాయిలో ఏ విధంగా ఉండాలి, గ్రామ స్థాయిలో కమిటీలు ఏ విధంగా ఉండాలి, ప్రధానంగా ఇవాళ జంజీ నడుస్తుంది. యువతకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారా, యువతను ఏ విధంగా యువతకి కమిటీలో ప్రాధాన్యత కల్పించాలి, ఇటు ఇతరులను కలుపుకొని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కమిటీలో ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, కమిటీలో కూర్పుకు సంబంధించిన అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అనంతరం మీడియా సమావేశం కంటే ప్రెస్ నోట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం సంబంధించి ఒక కృత్రిమైన ప్రెస్ నోట్ వచ్చే అవకాశం, అంటే పార్టీ సంస్థాగత నిర్మాణము, సభ్యత్వ నమోదు, ఇటు ఇన్ఛార్జ్ల నియామకాలు అన్నిటిపైన కూడా మరి కాసేపట్లో ఈ నోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అన్ని అంశాలను వివరంగా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా అధినేత ఆదేశాలను తూచ తప్పకుండా గ్రౌండ్ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా అధినేత ఈ సందర్భంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తిగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సాధించేది బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. సురేష్.